హాయ్ అండి. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతిస్ వరల్డ్. ఈరోజు మనం ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్‌ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వర్కింగ్ వుమెన్స్‌కి, బ్యాచిలర్స్‌కి ఈ ప్రీమిక్స్ పౌడర్ ఉంటే ఇడ్లీలు చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటే పప్పు నానబెట్టుకునే పని ఉండదు. పిండి రుబ్బే పని లాంటివి ఏమీ ఉండవు. ఇలా ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్‌ని ఒకసారి చేసి పెట్టుకుంటే బయటైతే 2 నెలలు నిలవుంటుంది. ఫ్రిడ్జ్‌లో అయితే 6 నెలల వరకు నిలవుంటుంది. చూడండి ఇడ్లీలు ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో. ఇందులో మనం వంట సోడా కానీ, ఈనో కానీ అలాంటివి ఏమీ యూజ్ చేయకుండా హెల్తీగా ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అయినా కానీ చాలా సాఫ్ట్‌గా వస్తాయి ఇడ్లీలు. లేట్ చేయకుండా ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్‌ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూసేద్దామా? స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని, ఒక కప్పు మినపగిళ్ళను వేసుకొని, లో ఫ్లేమ్‌లో 5 నిమిషాలు కలుపుకుంటూ వేయించాలి. ఇవి అస్సలు కలర్ చేంజ్ అవ్వకూడదు. అందుకనే కలుపుతూ వేయించుకోవాలి. ఎక్కువసేపు వేయించకూడదు. 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకుంటే సరిపోతుంది. మీరు ఈ మినపగుళ్ళకు బదులు మినపప్పును కూడా వేసి వేయించుకోవచ్చు. ఈ విధంగా లైట్‌గా వేయించుకొని ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకొని, ఈ మినపగుళ్ళను చల్లారనివ్వాలి. వీటిని ఇలా చల్లారబెట్టుకోవాలి. మరలా అదే ప్యాన్‌లో పావు కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకొని లో ఫ్లేమ్‌లో 5 నిమిషాలు వేయించుకోవాలి. చూడండి ఇలా 5 నిమిషాలు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని కూడా మినపగుళ్ళలో వేసి ఇలా చల్లారపెట్టుకోవాలి. ఈ మినపగుళ్ళు, సగ్గుబియ్యం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి. చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పొడి కింద చేసుకోవాలి. చూడండి ఇలా మెత్తగా అయిపోవాలి. దీనిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీనిలో ఒక కప్పు మినపగుళ్ళకు 2:30 కప్పులు ఇడ్లీ రవ్వను కలుపుకోవాలి. నేను ఇది మార్కెట్ నుంచి తెచ్చిన ఇడ్లీ రవ్వండి. మీరు ఇంట్లో చేసుకున్న ఇడ్లీ రవ్వతో కూడా కలుపుకోవచ్చు. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని గాజు సీసాలో గానీ, ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో గానీ స్టోర్ చేసుకుంటే 2 నెలల పాటు నిలవుంటుంది. ఫ్రిడ్జ్‌లో అయితే 6 నెలల వరకు నిలవుంటుంది. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్‌తో ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఒక గిన్నెలోకి ఒక కప్పు ఈ ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్‌ని వేసుకొని, ఒక కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పిండి నీళ్ళని పీల్చుకుంటుంది. మరలా ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకొని కలుపుకొని, దీన్ని ఓవర్‌నైట్ మూత పెట్టుకొని అలా వదిలేయాలి. ఫర్మెంట్ అవుతుంది. లేదు మీరు అప్పటికప్పుడు వేసుకోవాలి అనుకుంటే నీళ్ళకు బదులు ఒక కప్పు పెరుగు, ఒక కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా గానీ, ఈనో ప్యాకెట్ గానీ వేసుకొని కలుపుకొని ఇడ్లీలు వేసుకుంటే ఇడ్లీలు మెత్తగా, మృదువుగా వస్తాయి. నేను ఓవర్‌నైట్ పాటు అలా వదిలేసాను. ఇడ్లీ పిండి బాగా ఫర్మెంట్ అయింది. దీంట్లో మరి కొంచెం వాటర్ వేసుకొని మనకి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఈ ఇడ్లీ పిండిలో ఒకేసారి నీళ్లు వేసి కలపొద్దు. కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనకి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. నేను ఈ ఇడ్లీలని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. మీరు కావాలి అంటే కుక్కర్‌లో పెట్టుకొని కూడా ఉడికించుకోవచ్చు. 15 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇడ్లీలు ఎంత చక్కగా వచ్చాయో. కొద్దిగా చల్లారిన తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి ఇడ్లీలు ఎంత మెత్తగా, మృదువుగా వచ్చాయో. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్‌ని ఒకసారి చేసి పెట్టుకుంటే 2 నెలలు నిలవుంటుంది బయటైతే. అదే ఫ్రిడ్జ్‌లో అయితే 6 నెలల వరకు నిలవుంటుంది. పప్పు నానబెట్టే పని ఉండదు. పిండి రుబ్బే పని ఉండదు. అప్పటికప్పుడు ఇడ్లీలు చేసేసుకోవచ్చు. మీరు ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.